నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో కూటమిలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఈ ఇద్దరు లీడర్ల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకరు ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే, మరొకరు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరికి సంబంధించి ఫ్యూచర్ సీఎం ఎవరు అన్న అంశానికే కావచ్చు, కొన్ని పోలికలకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కన్నా వీరిద్దరి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది, మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి రెండు మాటలు ఇప్పుడు ప్రజెంట్ వినిపిస్తున్నాయి. ఒకటి, లోకేష్ గారు అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు మొండితనంతో కొన్ని అంశాలను అనవసరంగా భుజానకెత్తుకొని ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు అన్న వాదనను తెరమెత్తి తీసుకొస్తున్నారు. ఈ రెండిట్లో నిజమెంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ప్రజెంట్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ కేసు సీఎం సీట్ల నుంచి పక్కకు జరిగితే ఎవరు అన్న అంశానికి సంబంధించి ఇద్దరు పోటాపోటీగానే ఉన్నారు. అది మనం చూస్తున్నాం. ఒకరేమో అభివృద్ధి వైపు, ఇంకొకరు అనవసరపు విషయాలతో మొండితనానికి వెళ్తున్నారా, లేకపోతే బాబు గారు వెనుకుండి పవన్ కళ్యాణ్ గారు నడిపిస్తున్నారా అన్న రెండు వాదనలు వినిపిస్తున్నాయి. మరి రెండింటి గురించి మేము ముందు పెడితే ఏం చెప్తారు? వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ సంస్థాగత నిర్మాణం కావచ్చు, అట్లాగే వాళ్ళు పార్టీని నిర్మాణం చేసినటువంటి తీరు కావచ్చు, అవన్నీ 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణం. సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి, జయాపజయాలు ఉన్నాయి, విజయదుందుబులు మ్రోగించినటువంటి విజయోత్సవాలు ఉన్నాయి, అట్లాగే పరాజయాల్లో అధపాతాళానికి నెట్టివేయబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నింటిలో నుంచి ఎన్నో పాఠాలని నేర్చుకుని, గుణపాఠాలని నేర్చుకుని తెలుగుదేశం పార్టీని ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీకి ఒక తిరుగులేని, ఎదురులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన తనదైనటువంటి శైలిలో అపరచాణక్యుడిగా ఆయన సాగించినటువంటి ఆయన పోరాట పటిమ మనకు తేటతెల్లమవుతుంది. 2014 నుంచి 19 వరకు చూస్తే ఏంటంటే, సునాయాసంగా అధికారంలోకి వచ్చేసామే అనేటటువంటి ఒక భావనలో మొదట నారా లోకేష్ గారు కొన్ని అడుగులు తడబడినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎక్కడా పోటీ చేయలే. చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, అప్పుడే నూతనంగా ఏర్పడినటువంటి జనసేన పొత్తులో ఉండటంతో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు సునాయాసంగా ఎదుర్కోగలిగి అధికారంలోకి రావటం, వచ్చిన తర్వాత అప్పుడు కూడా రాష్ట్ర మంత్రిగా శాసనమండలి ద్వారా ఎంపికైనటువంటి నారా లోకేష్ గారు రాష్ట్ర మంత్రిగా అధికారం ఇంత సులువ అనేటటువంటి పరిస్థితుల్లో కొన్ని అడుగులు తడబడినటువంటి వాట వాస్తవమైనప్పటికీ, ఆ తర్వాత 19లో ఎప్పుడైతే 151 స్థానాల్లో మీకు వైకాపా జయభేరి మ్రోగించి కనీ విని ఎరుగని చరిత్రలో అంత క్రితం ఎప్పుడూ రానన్ని తక్కువ స్థానాలకి తెలుగుదేశం పరిమితమయ్యి, అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి మళ్ళీ తిరిగి వేళ తెలుగుదేశం సొంతంగా తెలుగుదేశం 135 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్లో విజయదుందుబులు మ్రోగించడం సాధారణమైన విషయం కాదు. జనసేనని భాజపాని కాస్త పక్కన పెడితే, సరే జనసేన భాజపా కలిసి ఉంటేనే 135లో కూడా వాళ్ళ ఓట్ల శాతమే తెలుగుదేశాన్ని వేళ అధికారంలోకి తీసుకొచ్చింది అని వాదించేటటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకులు కూడా ఉన్నారు. కానీ తెలుగుదేశం నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం అనేది ఒక బలమైనటువంటి పునాది. ఆ పునాది మీద తెలుగుదేశం పార్టీ చాలా బలీయమైనటువంటి కోటను కట్టుకుని ఉంది అనే మాట అంతే వాస్తవం అన్నమాట. ఎందుకంటే సామాజిక, ప్రాంతీయ, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ సమీకరణల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అందవేసి చేయి అన్నమాట. ఎందుకంటే అయితే కొన్ని సామాజిక వర్గాలని ఆయన నెత్తిన పెట్టుకుని వాళ్ళకి కనీ వినెరుగిన అవకాశాలు ఇవ్వగలడు. ఇవ్వకూడదు అనుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా సరికొత్త సామాజిక వర్గాలు సృష్టించి అక్కడ అప్పటిదాకా అధికారం యొక్క రంగు, రుచి, వాసన, చిక్కదనం తెలియనటువంటి సామాజిక వర్గాల్ని అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఆయన అక్కడ ప్రతినిధులుగా నించోబెట్టి కూడా ఆయన విజయాలు సాధించగలరన్న విషయం అందరికీ స్పష్టమైంది. ఇప్పుడు జనసేనకు వచ్చేటప్పటికి 2014 మార్చి 14 వ్యవస్థాపించబడినటువంటి జనసేన పార్టీ ఆ ఎన్నికల్లో స్థానాలు కోరుకోలేదు. 19 ఎన్నికల్లో వాళ్ళు వీరిని వీడి వెలుపలికి వెళ్ళి వాళ్ళు తమదైనటువంటి మరొక ప్రయాణం చేసి అక్కడ ఆయన సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయినటువంటి 2 నియోజకవర్గాల్లో మనకు తెలుసు. తిరిగి తర్వాత పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఆయన ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఆయన వెలుపలికి వచ్చిన తర్వాత, వారిని పరామర్శించి వెలుపలికి వచ్చిన తర్వాత పొత్తులో ఉండబోతున్నాం, నేను భుజం కాస్తున్నాను అని చెప్పిన తర్వాత సమీకరణలు ఒక్కసారిగా ఆంధ్రదేశంలో మారిపోవటం ఇవన్నీ మనకు తెలుసు.
అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లోకేష్ గారికి పార్టీని పునర్నిర్మించుకోవటం అన్నది ఎంత అవసరమో, పార్టీని నిలబెట్టుకోవాలి, పార్టీని కాపాడుకోవాలి, పార్టీ యంత్రాంగం ఏదైతే ఉందో, శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక రక్షణ కవచంలాగా పార్టీని కాపాడుకోవాలి, కాపాడుకుంటేనే వాళ్ళు మనల్ని కాపాడతారనేటటువంటి ఒక విషయం నారా లోకేష్ గారికి స్పష్టంగా తెలుసు. కాబట్టే మీకు ఎక్కడ ఒక వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆచితూచి ఒక అక్షరం మాట్లాడితే తక్కువ, 2 అక్షరాలు మాట్లాడితే ఎక్కువ, కాబట్టి 1.5 అక్షరం మాట్లాడతారు. మొన్న మనకి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో సామాజిక పరమైనటువంటి అంశాలు లేవనెత్తి, సామాజిక పరమైనటువంటి చర్చలు ఆయన చేసి, నాకు సామాజిక వర్గాలతో సంబంధం లేదు, నాకు నా సామాజిక వర్గం కూడా వద్దు అని చేసినటువంటి వ్యాఖ్యలు సామాజిక వర్గంలో చాలామందిని గాయపరిచాయి. అయితే పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి చాలామంది సొంత సామాజిక వర్గం వాళ్ళు ఏంటంటే, వాళ్ళు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారితో, జనసేనతో కలిసి, జనసేన ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వర్గం అన్నమాట అది. అంత క్రితం రాజకీయాలకి, ఆ తర్వాత భవిష్యత్తులో ఉండబోయే రాజకీయాలకి వాళ్లకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. మరీ ముఖ్యంగా అంత క్రితం రాజకీయాలకి వాళ్ళు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఆయనతోనే ప్రయాణిస్తున్నారు, వాళ్ళు ఆయనతోనే ప్రయాణం కొనసాగిస్తారు, అందులో సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఆంధ్రదేశంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఏమవుతుందంటే, అయితే పవన్ కళ్యాణ్ గారి కేంద్రంగా జరుగుతున్నటువంటి విషయాలు, వాటికి పవన్ కళ్యాణ్ గారిని బాధ్యత వహించమని గగ్గోలు పెట్టేటటువంటి మాధ్యమాల్లో జరిగేటటువంటి చర్చోపచర్చలు, వివాదాలు, వాదాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇవి లోకేష్ గారికి సంబంధించి ఇవి ఏ స్థాయిలో ఉంటాయంటే, లోకేష్ గారు అసలు వేటిని పట్టించుకోకుండా ఆయన తనదైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపు ఆయన కొనసాగుతున్నాడు. ఆయన ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాడు. 2029 ఎన్నికలకు ఆ పోటీలో ఉండాలి అంటే, ఆ పోటీలో తట్టుకొని వైకాపాని రేపు నిలబడాలంటే, ఎందుకంటే ఎంతో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది ఎన్నికల నాటికి. అధికారంలో ఉన్నటువంటి కూటమి మీదో, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను ఎదుర్కొని తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన అడుగు ముందుకేస్తున్నాడు అనమాట. ఆ ముందుకు వేసినప్పుడల్లా ఏంటంటే, ఆయన తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు, పార్టీ శ్రేణుల్ని కాపాడుకుంటున్నాడు, పార్టీలో ఎక్కడైనా లుకలుకలున్నా, లేకపోతే అసంతృప్తులున్నా, లేకపోతే వాటిని స్వయంగా ఆయనే మానిటర్ చేసేటటువంటి ఒక వ్యవస్థను ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ మొన్న జనసేనలో జరిగినటువంటి రాజ్యసభకు సంబంధించి లింగంనేని రమేష్ గారిని నామినేట్ చేయాలనేటటువంటి అంశం జనసేనలో చాలామందికి నచ్చలేదు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో మెజారిటీ సభ్యులకి, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు చాలామంది బాహాటంగానే వాళ్ళ వ్యతిరేకతని సోషల్ మీడియాలో వాళ్ళు వెళ్ళగక్కారు. దానిని కంట్రోల్ చేసేటటువంటి, ఆ మానిటర్ చేసేటటువంటి వ్యవస్థ జనసేనకి ఎందుకు లేదు అనేటటువంటిది ఇప్పుడు జనసేన శ్రేణులు ఎవరైతే ఉన్నారో, ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, మీకు మనకి ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, లేకపోతే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించో, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరైనా ఆయన ప్రశ్నించదలుచుకుంటే, వీళ్ళు సోషల్ మీడియాలో చేసేటటువంటి అటాక్ ఎలా ఉంటుందంటే, అసలు జనసేన వాళ్ళు అసలు నంబర్ 1 సోషల్ మీడియాలో వీళ్ళ స్థాయిలో ఎవరు అటాక్ చేయరు అనిపించేటటువంటి స్థాయిలో ఉంటుంది. కానీ మన లింగంనేని రమేష్ గారికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఏంటంటే, జనసేన శ్రేణులే వాళ్ళు అసలు స్తబ్దుగా ఉండిపోయారు. దానిని ఆ మానిటర్ చేసేటటువంటి వ్యవస్థ ఉండాలన్నమాట. ఇది పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంది కాబట్టి మీరు కూడా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని వాళ్ళని మానసికంగా సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేసేటటువంటి వ్యవస్థ లేకపోవడం అనేది జనసేనకి ఒక ఇంత సెట్ బ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు గారికి అవునన్నా కాదన్నా వీర విధేయుడు, ఆయన గీస్తూ ఉంటే ఈయన ఆ స్కెచ్లో పావు అవుతున్నారు అన్న వాదనని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? వీర విధేయతని ప్రదర్శించాలనుకుంటే ఈవేళ 175 నియోజకవర్గాల్లో మరీ ముఖ్యంగా ఆయా జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షులు నియమించేటటువంటి ఒక ప్రక్రియ మొదలైంది. ప్రక్రియ చాలా పెద్ద ఎత్తున, చాలా క్రమశిక్షణాయుతంగా, అది చాలా జనసేన శ్రేణుల్లో కూడా ఎక్కడ లేనటువంటి ఉవ్వెత్తున ఉత్సాహం ఎగసిపడే విధంగా సాగుతున్నాయి. అవన్నీ పూర్తయ్యాయి. ఎవరెవరు అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్నారు, ఎవరెవరు అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు, వాళ్ళందరినీ కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు, ముఖ్య నేతలు వెళ్ళి అక్కడ తీసుకున్నటువంటి అవన్నీ కూడా ఏంటంటే జనసేన పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టిందన్న విషయం అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని
మీరు ఇది చెయ్యాలి, లేకపోతే ఇట్లా ప్రవర్తించాలి, ఇది మాట్లాడాలి, ఇది మాత్రమే చేయాలంటే అవి మాత్రమే చేసేటటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. పవన్ కళ్యాణ్ గారు అంత అమాయకుడు కాదు. ఎందుకంటే హీ నోస్, ఎందుకంటే ఆయనకు సామాజిక సమీకరణలు తెలుసు, సామాజిక వర్గం యొక్క బలం తెలుసు, మూడో ప్రత్యామ్నాయం యొక్క అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉందన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన వెలుపలికి వస్తే ఏ స్థాయిలో ఆయన బలం ఏ స్థాయిలో పెరుగుతుందో ఆయనకు తెలుసు. ఆయన ఒంటరి పోరాటం నిజంగా ఇప్పుడు వెలుపలికి వచ్చి చేస్తే ఏ స్థాయిలో ఆయన పెరుగుతాడో ఎదుగుతాడో ఆయనకు తెలుసు. తెలిసినా కూడా ఏంటంటే ఒక అస్థిరత్వ భావన, అస్థిరత్వ ప్రభుత్వము ఉంటే పురోభివృద్ధి, ఇప్పటి వరకు రాజధాని కూడా నిర్మాణం ఇంకా పూర్తి స్థాయిలో జరగనటువంటి పరిస్థితి నుంచి పూర్తి స్థాయిలో ఇది పురోభివృద్ధి సాగించలేనటువంటి పరిస్థితులలో, దుస్థితులలోకి నెట్టివేయబడుతుంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆయన కూటమిలో కొనసాగుతారు. కొనసాగిన తర్వాత 2029 ఎన్నికలు అనేవి ఖచ్చితంగా ఏంటంటే 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు, 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రులు అనేటటువంటి నినాదంతోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. సంధ్య గారు, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తానికైతే వారి వర్గంలోనే 2 విభిన్న డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి కొంత జనసేన కూడా కొంత నిస్పృహలో ఉంది అన్నది ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.